నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. సీజనల్ ఫుడ్స్ సెగ్మెంట్లో ఉన్నాం. సీజన్లో దొరికే పళ్ళు కూరలు అన్నీ తినాలని అనుకుంటున్నాం. మరి ఈ సీజన్లో మనకి విరివిగా మార్కెట్లో కనిపించేవి పండు మిరపళ్ళు. పండు మిరపళ్ళు కనపడగానే కొద్దిగా కారంగా ఉంటాయని భయంగానూ ఉంటుంది. తర్వాత కొరివి కారం ఎప్పుడెప్పుడు చేసుకు తిందావా అని నోరూరుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఆ పండు మిరపకాయలతో టమాటో కలిపి పండు మిరపళ్ళు టమాటో చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పండు మిరపకాయలు టమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు వేసి తొక్కివించిన పండు మిరపళ్ళు, టమాటో ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు గింజలు, మెంతి పొడి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఇంగువ, నూనె. సో ఫస్ట్ మనం పండు మిరపకాయల గురించి చెప్పుకునే ముందు స్టవ్ ఆన్ చేసుకుని మన కుకింగ్ టైం సేవ్ అవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక 2-3 చెంచాలు నువ్వుల నూనె మన బాణలిలోకి తీసుకుని పండిన టమాటా పళ్ళు, పండినవి అంటే పూర్తిగా కానీ దూరగా కానీ మీకు ఎలా లభిస్తే అలాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వాటిని ముందుగా వేయించాలి. సో నూనెలో మగ్గించటం అంటాము. ఇలా కొద్ది నూనెలో మనం చిన్నగా తరిగిన టమాటో ముక్కల్ని ముందుగా వేసేద్దాం. ఇప్పుడు బజార్లో మనకి దొరికిన పండు మిరపకాయల విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ పండు మిరపళ్ళు ఎర్రగా చూడటానికి భయం వేస్తూ కారంగా అనిపిస్తాయి. అయితే ఈ పండు మిరపళ్ళని ఇలా గుజ్జుగా చేసుకునే ప్రాసెస్ ఏంటంటే, బజార్ నుంచి ఇంచుమించు ఒక 1/2 కిలో తీసుకుందాం. సుమారుగా ఒక 1/2 కిలో పండు మిరపళ్ళు తెచ్చుకుంటే వాటిని తడిగుడ్డుతో ముందుగా తుడిచి, తర్వాత పొడిగుడ్డుతో ఒక్కసారి తుడిచి గంట సేపు ఎండబెట్టుకోవాలి. వాటి మీద ఉండే మన పైన ఉండే టిప్పుని తీసేసి ఆ పండు మిరపళ్ళల్లో ఒక 1/2 కప్పు ఉప్పు, కొద్దిగా పసుపు జోడించి, అది 1 కిలో అయితే ఆల్మోస్ట్ ఒక పెద్ద గ్లాసు ఉప్పు వేసుకోవాలి. అది కూడా రాళ్ళుప్పు, కళ్ళుప్పు అంటారు. అది వేస్తే ఏమవుతుందంటే, అది సహజంగా మనం పచ్చళ్ళల్లో రాళ్ళుప్పే వాడతాము. అది వేసి మిక్సీలో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని, ఇలా గాజు జాడీలో కానీ గాజు గిన్నెలో కానీ మనం 3 రోజుల పాటు ఎండనివ్వాలి. 3 రోజుల పాటు ఎండనిచ్చిన ఈ మన మిరపపళ్ళ గుజ్జుని ఒక గాజు సీసాలో గట్టి మూతతో మనం కనుక భద్రపరిస్తే ఇది పూర్తిగా ఒక ఏడాది పాటు బయటనే నిలవ ఉంటుంది. ఎప్పుడైనా మనం పచ్చడి చేసుకోవాలనుకుంటే చక్కగా జాడీలోంచి తీసి మనం చట్నీ నూరేసుకోవచ్చు. అయితే ఈ సీజన్లో మనకి టమాటోలు కూడా విరివిగా లభిస్తాయి కాబట్టి మనం ఈ టమాటోల్ని చిన్న ముక్కలుగా చేసుకుని, పూర్తిగా కొరివి కారం అంటే చాలామంది కడుపులో మండుతుందనో, పిల్లలు కారం అనో చట్నీలో వేసుకుంటే తినగలమా అనే డౌట్ వస్తుంది. కాబట్టి మనం ఈ టమాటో గుజ్జుని యాడ్ చేసి దీన్ని మరింత రుచికరంగా చేసుకుందాం. సో ఈ టమాటో ముక్కలు వేగేలోగా మెంతులు, మన కిచెన్లో మెంతి పొడి రెడీగా ఉంది. అదర్వైజ్ మనం పక్కన ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో మనకి టమాటో మన పండు మిరపకాయ ముక్కల ఒక గుజ్జును తీసుకున్నట్లయితే ఒక 3 పెద్ద సైజు టమాటోల్ని మనం ముక్కలుగా తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూను మన మెంతులు వేయించుకుని, దోరగా తేనె రంగు వచ్చి ఇలా వేయించుకుని దాన్ని పౌడర్ చేసుకుని మెంతి పొడి రెడీగా ఉంచుకోవాలి. ఆ మెంతి పొడి ఎక్కువైతే చేదనిపిస్తుంది, సరి సమానంగా ఉంటే కమ్మగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఈ మన పండు మిరపళ్ళ పచ్చడి మనం ఎప్పుడైతే మొదటిసారి ఆ ముద్దను నూరుతామో కొద్ది నాలుక మీద వేసుకుంటే మనకు కొంచెం ఉప్పుగా అనిపించాలి. అలా కొద్ది ఉప్పు ఎక్కువగా ఉంటే కనుక మనకి ఏడాది మొత్తం నిలువ ఉంటుంది. అదర్వైజ్ అది పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో న్యాచురల్గా మనం ఎండలో పెట్టాం కాబట్టి
ఆ 3 రోజులు కూడా న్యాచురల్ సన్లైట్ తోటే అది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు అయిపోతుంది. అలా ఇన్స్టెంట్గా చేసుకుందాం అనుకునే వాళ్ళు అలాగే మన పచ్చిమిరపకాయ ముద్దని తీసుకుని ఉప్పుతోటి పసుపుతోటి కలిపిన ముద్దని ఇలాగే మనం ఎలా అయితే టమాటోని వేయించుకుంటున్నామో ఇలా కొద్ది కొద్దిగా నూనె వేసి మనం టమాటోని ఎలా అయితే వేయించుకుంటున్నామో అలాగే మన కొరివి కారాన్ని కూడా కొద్దిగా నూనెలో ముందుగా మగ్గించుకోవాలి. సో ఇప్పుడు మనం ఎండలో న్యాచురల్గా ఉంచాం కాబట్టి కేవలం టమాటో గుజ్జుని మనం ఫ్రై చేసుకుంటున్నాం. సో దీనివల్ల కూడా మనకి కొంచెం ఆయిల్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా టమాటో కొద్ది కొద్దిగా మగ్గుతూ ఉంటుంది. మనకి టమాటోలో ఎక్కువ ముదిరిపోయిన పండుని తీసుకుంటే అది కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది. అది పచ్చివైనా సరే మనకంత పులుపు అనిపించకపోవచ్చు. న్యాచురల్గా టమాటోలో ఉండే పులుపు కానీ మనకి పచ్చడికి సరిపోకపోతే మనం ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజు మన టామరిన్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ టమాటోలతో పాటు మనం దీన్ని కూడా ఉడికిస్తే ఇది కూడా గుజ్జుగా అయిపోతుంది. సో ఒక ఆప్షనల్గా అంటే మన ఇంట్లో వాళ్ళ తినే టేస్ట్ని బట్టి కొద్దిగా బెల్లం ముక్క రుచికి తగ్గట్టు, ఎందుకంటే ఈ మన కొరివి కారం చాలా కారంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ పులుపుతో పాటు బెల్లాన్ని జోడిస్తే మరింత రుచిగా ఉంటుంది. అది మీకు ఇష్టమైతే మీరు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి టమాటో పూర్తిగా కుక్ అయిపోతే కనుక మనకి కార్నర్స్ నుంచి ఆయిల్ బయటకు వచ్చేయటం తెలుస్తుంది. అయితే ఈ టమాటో 3/4 వరకు మగ్గిందనే చెప్పాలి. బట్ ఇంకొక 5 నిమిషాలు ఉంచితే పూర్తిగా గుజ్జుగా మారిపోతుంది. సో ఈ విధంగా ఈ 3 టమాటాల గుజ్జు కొంచెం ఆయిల్ వదలటం గ్రీసీగా మనకి బాణల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూమెంట్లో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను మిరప్పళ్ళ గుజ్జులో పసుపుని యాడ్ చేశాను. కాకపోతే నిలవకి అనుకుంటున్నాం కాబట్టి పసుపు నిలవ ఉంచడానికి ఉపయోగిస్తుంది. సో కొద్దిగా నేను పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయిన తర్వాత మనం ఏదైతే 3 రోజులు ఎండలో ఉంచామో ఆ మిరప్పళ్ళ గుజ్జుని ఇందులోనే మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలో మనం ఒక్కసారి రుచి చూసుకుంటే ఆల్రెడీ మనం సాల్ట్ ఇందులో ఎక్కువే వేసామని చెప్పుకున్నాం కాబట్టి చాలామందికి ఆ ఉప్పే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, మన పండు మిరపళ్ళ గుజ్జు, టమాటో గుజ్జు. మనం కొద్దిగా ఇందులో చింతపండు, బెల్లం యాడ్ చేసాము. అయితే మనం ఉప్పు ఎక్కువగానే వేసాం నిల్వ కోసం అన్నాం కాబట్టి మనం రుచి చూసినప్పుడు మీకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మిరప పళ్ళే కాబట్టి కారం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది యాక్చువల్గా కారంగా ఉంటుంది కదా. అయితే మనం మెంతి పొడి, ఈ మూమెంట్లో మెంతులు వేయించుకున్న పౌడర్ 1 స్పూను ఇంచుమించులో మెంతి పొడి. సో ఇంత మెంతి పొడి మనము ఈ క్వాంటిటీకి యాడ్ చేస్తే సరిపోతుంది. సో పక్కన మనం బాణల్ని వేడి చేసుకున్నాం దీని పోపు కోసం. అయితే ఈ టమాటో గుజ్జుతో కలిపిన ఈ పచ్చడి 1 వారం వరకు నిలవ ఉంటుంది. అది మనం టమాటో పళ్ళు గుజ్జుని తీసుకున్నాం కాబట్టి అందులో ఉండే నీరు ఉంటుంది కాబట్టి మనం బయట ఉంచినా ఫ్రిడ్జ్లో ఉంచినా ఒక 5 డేస్ నుంచి 1 వీక్ వరకు ఉంటుంది. మనం పండు మిరపళ్ళ గుజ్జు ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఎండలో 3 రోజులు ఉంచి ఉప్పు వేసి మిక్సీ పట్టి ఉంచుకుంటే ఎప్పటికప్పుడు సీజనల్గా మనకి దొరికే టమాటా పళ్ళు పచ్చివి కానీ పండు కానీ మీ టేస్ట్ని బట్టి ముక్కలుగా చేసుకుని మనం ఆ మిర్చి గుజ్జు ఏదైతే ఉందో మిరపళ్ళ గుజ్జు దాన్ని టమాటాలో కలిపి ఇన్స్టెంట్గా మనం చట్నీ చేసుకోవచ్చు. సో ఇది పూర్తిగా మగ్గిపోయింది. సో మనం పచ్చడికి పోపు ప్రధానం అన్నాం కాబట్టి మన ఇటువైపు స్టవ్ వేడిగానే ఉంది. సో కొంచెం మరింత నూనె తీసుకుంటే ఈ పచ్చడి కలుపుకున్న మనకి కడుపులో మండకుండా కమ్మగా అనిపిస్తుంది. పిల్లలు కూడా తినడానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇలా నూనె వేడెక్కగానే
ముందు ఎక్కువ వేగడానికి టైం తీసుకుంటాయి కాబట్టి వెల్లుల్లిపాయలు, దాని తర్వాత మన ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎందుకంటే మనం మెంతి పొడి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి 1/8 స్పూన్ ఆఫ్ మెంతులు, 1/2 స్పూన్ ఆఫ్ ఆవాలు, 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఇవి కలిపినవి వేసేసుకుని దీనితో పాటుగానే ఒక 3 ఎండుమిరపకాయలు అపీరెన్స్ కోసం 3 ఎండుమిరపకాయలు యాడ్ చేసాం. అండ్ ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఇంగువ అండ్ ఫ్రెష్గా ఉన్న క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనకి ఇలాగే కావాలి అనుకుంటే మనం ఇలా మ్యాష్ చేసేసుకున్నాం కాబట్టి గరిటెతోటి అన్నంలో కలుపుకు తింటే మరీ ముద్దలా కాకుండా పేస్ట్ అయిపోకుండా ఇలా బాగుంటుంది అనుకున్నాను కాబట్టి మనం ఇలాగే తీసుకుని దీనిపైన పోపు పెట్టుకుంటాం. లేదు మనం మెత్తగా తినాలి అనుకుంటే ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనం ఒక్కసారి మిక్సీ పట్టేస్తే పూర్తిగా మనకి ఈ చట్నీ పేస్ట్ లాగా మనకి ఎలా కావాలంటే అలాగా అయిపోతుంది. సో దీని మీద కొరివి కారం టమాటో పచ్చడి పైన వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకుతో కమ్మని పోపు వేసేసాం మనం. దీనిపైన మనం కొద్దిగా నువ్వుల నూనె జోడించి లేదా కలుపుకు తినేటప్పుడు కూడా మనం నువ్వుల నూనెతోటి వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. సీజనల్గా మనకు పండే ఈ పళ్ళు కూడా ఎంతో రుచిగా ఉంటాయి కాబట్టి మిరపళ్ళు కారం అని అవాయిడ్ చేసేయకుండా దీన్ని టమాటో గుజ్జుతో కలిపి ఈ విధంగా చట్నీ చేసుకోవచ్చు. మిరపళ్ళు ఎర్రగా నోరూరించే మిరపళ్ళు కారంగా ఉంటాయేమని అవాయిడ్ చేయకుండా చక్కగా మంచి మిగలు ముగ్గిన టమాటా గుజ్జుతో కలిపి ఈ విధంగా చట్నీ చేసుకుంటే ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అంత కారంగా కూడా ఉండదు, మరింత కమ్మగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి చట్నీని మీ ఇంట్లో ట్రై చేసి ఇంట్లో అందరి మనసుల్ని గెలుచుకుంటారని, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.